కొద్దిగా చాలు చాలు చాలు. ఈ ఫిష్ పీస్ చూడండి అయ్యా బాబు, నా చెయ్యి కన్నా పెద్దగా ఉంది ఇది. మనకి స్వాతంత్రం రాకముందు నుంచి ఉంది బేకరీ. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ప్రెసెంట్ తిరుపతిలో మనం లంచ్ ఎక్కడికి వెళ్తున్నాం? రెడ్డమ్మ, ద ఫేమస్ రెడ్డమ్మ మెస్కి వెళ్తున్నాం గైస్. అంటే తిరుపతిలోని ఎవరు వచ్చినా అక్కడికి వెళ్ళి నాన్ వెజ్ మీల్స్ ట్రై చేస్తారు. సో బాగా ఫేమస్ అనమాట. ఎన్ని ఇయర్స్ నుంచి ఉందో తెలుసా? అక్కడ ఫేమస్ రెడ్డమ్మ, సీనయ్య అన్ని పక్కనే ఉంటాయి. బట్ ఈ రోజు మనం రెడ్డమ్మ మెస్కి వెళ్తున్నాం. సో బాగుంటుందని చెప్తారు, కానీ తర్వాత ఎప్పుడైనా ట్రై చేద్దాం సీనయ్య మెస్. బట్ ప్రెసెంట్ అయితే రెడ్డమ్మ మెస్కి వెళ్ళిపోదాం. క్రౌడ్ ఉందో లేదో కూడా చూడాలి. క్రౌడ్ ఉంటే మళ్ళీ లేట్ అయిపోద్ది. సో ఫాస్ట్ గా అక్కడికి వెళ్ళిపోయి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ప్రైస్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీడియో కంటిన్యూ చేసే ముందు లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. అయ్యా కాసేపు చల్లగైంది అనుకున్నాం కానీ మళ్ళీ ఎండ స్టార్ట్ అయిపోయింది. చాలా ఘోరంగా ఉంది, వేడి సెగ తగులుతుంది. బ్రో ఒళ్ళు మంటలు పడుతున్నాయా నీకు? స్కిన్ మొత్తం మంటలు పుట్టేస్తున్నాయి. చాలా వేడిగా ఉంది గైస్. ఇలాంటి టైంలోనే మనం లస్సీ స్పైసీ ఫుడ్ తినాలి. చలో ఏం చేస్తాం ఇంకా. సో గైస్ ఇప్పుడే మనం బేరీ స్ట్రీట్లో ఉన్న ఈ రెడ్డమ్మ మెస్కి అయితే వచ్చేసాం. కొద్దిగా మనం లేట్గా వచ్చామన్నమాట, జనాలు ఎవరు లేరు. ఇక్కడ రెడ్డమ్మ, సీనయ్య చూడండి ఆనుకోండి, పక్కనే బిల్డింగ్ అనమాట. అక్కడ జనం అక్కడికి, ఇక్కడ జనం ఇక్కడికి వెళ్తూ ఉంటారు. సీనయ్య మెస్ది అంతేనా, ఎస్థెటిక్ గా వదిలేసాడా కలర్ వేసుకోకుండా? రెడ్డమ్మ చూడు కొద్దిగా ఆరెంజ్ కలర్ఫుల్ గా ఉంది. లోపలికి వెళ్తాం పదండి. లోపలికి ఏంటి ఇంకా లోపలైతే మనం ఇంట్లో లోపలే ఉంటుంది ఈ రెస్టారెంట్ కూడా. సో లోపలికి వెళ్ళి కూర్చొని తినడమే. నైస్. అయ్యా బయట వేడికి లోపల చల్లగా భలే ఉంది. మొక్కలు ఇవన్నీ ఉన్నాయి. సో ఇది సంగతి ఇక్కడ అంబియన్స్. ఉన్నారు లోపల జనం బాగానే ఉన్నారు. పద ఇక్కడ రెడ్డమ్మ గారు కూర్చున్నారు ఇక్కడే. ఇక్కడ ఏంటి పచ్చడి? నిమ్మకాయ పచ్చడి. ఫస్ట్ రాగానే అరిటాకు పెట్టేశారు మనకి. అన్న అన్నీ ఉన్నాయా? వెజ్ ఏం లేదా? వెజ్ వద్దులే మనకి, మాకు నాన్ వెజ్జే కావాలి. ఇదేంటి? ఆ ఫిష్ ఒకటి పెట్టండి అన్న. ఆ ఫిష్ సైజ్ చూడండి గేసి ఎంత ఉందో. మనం ఎలాగో నాన్ వెజ్ తింటాం కాబట్టి మనకి వెజ్తో పెద్ద సంబంధం లేదు. సో నాన్ వెజ్ కర్రీసే చెప్పేద్దాం అన్న. పప్పు, సాంబార్, పప్పు అయినా ఉందిగా, అవి ఉన్నాయిగా. ఓకే డన్. ఇదేంటి? మటన్ సూపా? మటన్ షేర్వా అన్లిమిటెడా? ఓకే. చికెన్ షేర్వా అండ్ మటన్ షేర్వా ఉంటుంది. ఓకే, చికెన్ షేర్వా చేపల పులుసు. నార్మల్గా ఇక్కడ చికెన్ షేర్వా, మటన్ షేర్వా ఉంటుంది. చికెన్ అయిపోయిందంటే మటన్ ఉంది. సో ఇది మనకు అన్లిమిటెడ్ వేస్తారు కలుపుకొని తినడానికి. అన్నం మంచి వేడిగా ఉంది. ఫస్ట్ వేసిన మటన్ షేర్వాతో టేస్ట్ చేసేద్దాం. లెట్స్ టేస్ట్. చికెన్ కర్రీ అన్న. ఇంకేమైనా నాన్ వెజ్ కర్రీస్ ఉన్నాయా? ప్రాన్ ఉందా? ప్రాన్ ఏం లేవా? ఇంకేం చెప్తున్నారు? తలకాయ జీవితకాలం లేదు, నీ వల్లే లేట్ సగం. నెక్స్ట్ నేను కూడా గోపురం పెడతారు. మటన్ షేర్వా పర్లా మనకి కొద్దిగా ఏమంటారు దాన్ని, ఇక్కడ పెట్టాను కొద్దిగా. చాలా పర్లే టేస్ట్. కొబ్బరి ఎక్కువ తెలుస్తుంది. చికెన్ కర్రీ కూడా వేసుకున్నాం. ఏమైనా అడిగితే మనకు ఒక ప్లేట్లో కొన్ని పోర్షన్స్ తీసుకుని చేసేస్తారు. మటన్ షేర్వా అంత లేదు కానీ ఈ చికెన్ కర్రీతో ట్రై చేద్దాం. చికెన్ పీసెస్ ఇక్కడ వేసేయండి, కొద్దిగా వేసేయండి. ఓన్లీ బిర్యానీ రైస్ అయితే ఇస్తారనమాట. ఇక్కడ ఉంటుంది, మనం ఆర్డర్ చేసుకోవచ్చు. దాంతోపాటు నాన్ వెజ్ కర్రీస్ కలుపుకొని తినడమే కదా. నైస్. సో పీసెస్ కొద్దిగా హార్డ్ ఉన్నాయి, పర్లా. ఈ గ్రేవీ ఒకసారి రైస్లో మంచిగా కలిపి ఒకసారి టేస్ట్ చేద్దాం. చికెన్ కర్రీ బాగుంది. ఘాటు ఎక్కువే ఇక్కడ. ఘాటు మెయిన్ ఆ మసాలా ఫ్లేవరు, ఆ గరం మసాలా ఫ్లేవర్ అండ్ ఆ ఘాట్ ఫ్లేవర్ తెలుస్తుంది. చేపల పులుసు, ప్రాన్ కర్రీ అయిపోయిందండి. చికెన్ ఫ్రై కూడా అయిపోయింది. మనకు ఓన్లీ చేపల పులుసు ఉందా? చేప పీసెస్ లేవా? ఇక్కడ చేప ఫ్రై ఉంది, ఆ పులుసులో కలుపుకుంది అయితే బెస్ట్ ఏమో. అదేంటి? మటన్ గ్రేవీయా? అన్లిమిటెడ్ ఇది. ఇంకే కర్రీస్ లేవా నాన్ వెజ్? మటన్ కైమా? మటన్ కైమా ఇవ్వండి. మటన్ కైమా ఉందా? ట్రై చేద్దాం. చేప పులుసు కొద్దిగా ఇవ్వండి. అంటే ఇక్కడ మనకి ఈ మటన్ షేర్వా ఉంటుంది, రైస్లో కలుపుకొని తినడానికి ఎంతైనా వేస్తారు, అన్లిమిటెడ్ వేస్తారు. బట్ ఈ ఫిష్ పీస్ చూడండి అయ్యా బాబు, నా చెయ్యి కన్నా పెద్దగా ఉంది ఇది. మళ్ళీ రోస్ట్ చేశారండి. ఆ కలర్ కూడా చూడండి ఎంత మంచి టెంప్టింగ్గా ఉందో. సరే ట్రై చేద్దాం. అబ్బా కింద అయితే భలే క్రిస్పీగా రోస్ట్ అయింది. కైమా ఇక్కడ వేయండి, ఇక్కడ
సో ఈ ఫిష్ ట్రై చేద్దాం. ఓ ఫిష్ ఫ్రై బాగుంది. పీస్ వేసుకోండి ఫిష్ ఫ్రై షేర్ చేసుకుందాం. చాలా మంచిగా రోస్ట్ అయింది, చాలా క్రిస్పీగా ఉంది, చాలా బాగుంది ఫ్రై. మటన్ కైమా అయితే ఉంది, మంచిగా ఉల్లిపాయలు అవన్నీ కూడా ఉన్నాయి మధ్య మధ్యలో. ఈ మటన్ కైమా కొద్దిగా తీసుకొని మంచిగా రైస్లో కలిపి అబ్బా మటన్ కైమా టేస్ట్ చేద్దాం. మధ్య మధ్యలోని గార్లిక్స్ ఆనియన్ తగులుతూ మీట్ ఫ్లేవర్ బాగుంది. ఇక్కడ కూడా కొద్దిగా వేసేయండి అన్నం చాలు. ప్రతిదానిలోని మంచి ఓన్ మసాలా వేస్తారే, బాగా ఆడిచ్చిన మసాలా వేసినలాగా ఏమంటారు దాన్ని, మసాలా ఫ్రెష్నెస్ ఘాటు అంతే అలాగే ఉంది. ఏ చేపల పులుసు ఇవ్వు, కొద్దిగా చేపల పులుసు కూడా టేస్ట్ చేద్దాం. కొద్దిగా చాలు చాలు చాలు. యాక్చువల్గా చేపల పులుసులో పీసులు అయిపోయాయంట, పులుసు ఒకటే ఉంది. సో పులుసు టేస్ట్ చేద్దాం. ఎలాగో చికెన్ ఇక్కడ మనకి ఫిష్ ఫ్రై ఉంది కాబట్టి దాంతో కానిచ్చేద్దాం. ముళ్ళులు తక్కువ ఉన్నాయి గురు ఫిష్లో. ఏ ఫిష్ ఇది? పులుసు అండ్ ఆ ఫిష్ ఫ్రైతో ట్రై చేద్దాం. ఓ పొలగా ఉంది, చాలా పొలగా ఉంది. మామిడికాయ వేస్తారు ఇందులో, చాలా పొలగా ఉంది. మెయిన్ అన్నిటికంటే ఫిష్ ఫ్రై బాగా నచ్చింది నాకు. చాలా క్రిస్పీగా లోపల బైట్ చేయగానే జ్యూసెస్ వస్తున్నాయి. ఫిష్ జ్యూస్ అలాగా స్ప్రెడ్ అవుతుంది నోట్లో. సో కొద్దిగా మనకి ఈ ఫ్లేవర్డ్ రైస్ ఉంది కదా, ఇది ట్రై చేద్దాం. చాలు చాలు చాలు. కొంతమంది నాన్ వెజ్ కర్రీస్ ఓన్లీ వైట్ రైస్తో కాకుండా ఇలా ఫ్లేవర్డ్ రైస్తో తినాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ ఫ్లేవర్డ్ రైస్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇలాగా దీని మీద వేసి ఫ్లేవర్డ్ రైస్లోని ఇదేం మటన్ దేనా ఇందాక ఇచ్చిందేనా? ఎంత చాలు చాలు చాలు. ఎంత థిక్గా ఉంది సడన్గా ఇందాకల మీద. సో ఒకసారి మసాలా కలిపి ఫ్రై చేద్దాం. వేసింది మటన్ ఉంది, ఇందులో కొద్దిగా ఆనియన్స్ కూడా పెడదాం. ఫ్లేవర్డ్ రైస్లోకి ఏ మసాలా కలిపినా అది పోతుంది. వైట్ రైస్ కంటే ఫ్లేవర్డ్ రైస్లోనే ఈ నాన్ వెజ్ కర్రీస్ బాగా ఎలివేట్ అవుతుంది. అన్న రసం వేసి అన్న. చాలా అన్న, థ్యాంక్స్ అన్న. అమ్మ పడిపోద్ది పక్కన. చాలు 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 చాలు. ఇప్పుడుగా జారిపోతుంది రసం. ఈ రసంలోకి ఈ చికెన్ ఫ్రై పెట్టుకొని టేస్ట్ చేద్దాం. బా రసము నాన్ వెజ్ ఫ్రై కాంబినేషన్ అదిరిపోద్ది అసలు. మీది ఏ ఊరు? నార్మల్గా వీడియో చేస్తే అంట తిడతారంట ఆమె. ఇందాక నుండి నాకు భయపెడుతున్నాడు. ఎందుకు గురు అంత భయం? చూడు వెళ్ళినప్పుడు నీతో మాట్లాడి తెస్తా, నిన్నే కూర్చోబెడతా అక్కడ. చూడు మాట్లాడి తెస్తా మొత్తం. సో గైస్ ఇప్పుడే మనం రెడ్డమ్మ మెస్లోని లంచ్ అయితే వచ్చేసాం. అది దగ్గర దగ్గర 55 years నుంచి ఉందంట రెడ్డమ్మ మెస్. అండ్ అక్కడ వర్క్ చేసే ఒక పర్సన్ వచ్చి మనకి చెప్పారు, అతను వర్క్ చేసి 35 years అయిందంట. 35 years నుంచి ఒక ప్లేస్లో వర్క్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అండ్ ప్రైజెస్ ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆల్రెడీ వీడియోలో కూడా చూపించాను. అక్కడ ఉన్నవి కొన్ని ఐటమ్స్ అయితే ట్రై చేసేసాం. టేస్ట్ కూడా పర్లే, అంటే మరీ హైప్ ఎక్కువ కానీ ఓకేగా ఉంది టేస్ట్. ఇక్కడ ఉన్న వాళ్ళు సరదాగా ఒక నాన్ వెజ్ మీల్ తినడానికి అది బాగానే ఉంటుంది. సో మీలో ఎవరైనా రెడ్డమ్మ మెస్ నుంచి ఫుడ్ ట్రై చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో జెన్యున్గా కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మనం రెడ్డమ్మ మెస్ నుంచి కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత పక్క స్ట్రీట్లో, ఇది గాంధీ స్ట్రీట్ అంటారు కదా దీన్ని, గాంధీ స్ట్రీటేనా? గాంధీ రోడ్. సో ఇక్కడ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బేకరీ రామకృష్ణ బేకరీకి అయితే వచ్చామన్నమాట. ఇది సమ్ ఫ్రీడమ్ ఫైటర్ కదా, అప్పుడు వీళ్ళ తాతగారు ఫ్రీడమ్ ఫైటరా? ఓకే. సో ఈ షాప్ వల్లే దీనికి గాంధీ స్ట్రీట్ అని పేరు వచ్చిందంట. ఇక్కడ బాసుంది బాగా ఫేమస్, వెళ్ళి ట్రై చేసేద్దాం. సో ఈ షాప్ వచ్చేసరికి 1936 నుంచి ఉందంట. అంటే ఆల్మోస్ట్ 90 years. మనకి స్వాతంత్రం రాకముందు నుంచి ఉంది బేకరీ. సో ఫ్రీడమ్ ఫైటింగ్ లోని తను కూడా మీకు ఇందాక కొన్ని డిస్ప్లే చేశాను కదా ఫొటోస్, వాళ్ళైతే పాల్గొన్నారు. సో దాని వల్ల ఈ ఏరియాకి ఒక నేమ్ అయితే వచ్చిందనమాట ఈ బేకరీ వల్ల. సో ఇక్కడ మనకి ఇదో ఈ బాసుంది బాగా ఫేమస్. దీని ప్రైస్ వచ్చేసరికి 50 rupees. టేస్ట్ చేద్దాం. మంచిగా ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన బాసుంది వేశారు. ఇది తినవసరం లేదు, తాగే వచ్చు. అక్కడ మనం ఆ మసాలా ఫుడ్ తిన్నాం, ఆ తర్వాత ఈ చల్లటి బాసుంది. మీరు డ్రింక్స్ ఏం తాకండి గైస్, కొద్ది ముందుకు వచ్చి రైట్ తిరిగితే ఈ బేకరీ కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి చల్లటి బాసుంది తినండి, ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక మంచి మీల్ ఎండింగ్ ఉంటుంది. అదిరిపోయింది చల్ల చల్లగా. ఫోటోలు తీసా. సో గైస్ ఫైనల్ గా రూమ్ కి అయితే వచ్చేసాను. ఇంకా మీకు తెలిసిన తిరుపతిలో ఏమైనా నాన్ వెజ్ మీల్ ప్లేసెస్ ఉంటే కింద కామెంట్ లో చెప్పండి. నెక్స్ట్ ఎక్కడెక్కడికి రావాలి, ఏమేమి ఫుడ్ ట్రై చేయాలో కూడా కింద కామెంట్ లో సజెషన్స్ చెప్పండి. ప్రెజెంట్ ఈ వీడియో నేను ఎంతెత్తాను చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.